లాస్ట్‌లో ఆ అమ్మాయి అన్న మాట, అరిచిన మాట, "ప్లీజ్ అజయ్ నన్ను వదిలేయ్" అని చెప్పి అనగానే, ఆ ముగ్గురు యువకులు ఎవరొచ్చారు? ఎందుకొచ్చారు? మరి ఆ అమ్మాయి ఎవరినైతే అనుసరించిందో, వెంబడించిందో, సో మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. ఆవిడ అంటే వివస్త్రగా మారి బట్టలు లేకుండా ఆ అమ్మాయి నడుస్తుంటే, పరిగెత్తుతుంటే ఆ వీధుల్లో అర్ధరాత్రి ముందున్న ఆ వ్యక్తి నిజంగా అజయేనా? ఒకవేళ అజయ్ కావాలనే ముందొచ్చేసి వీళ్ళు ఉంటున్నటువంటి సెకండ్ ఫ్లోర్‌లో ఆ సీసీటీవీ ఫుటేజ్‌లు మొత్తం ఆపేసాడా? సో ఇలాంటి విస్తుపోయే విషయాలు నిజంగా ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్నాయి. తేజస్విని కేసులో ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ ఈ యొక్క క్లూస్ మాత్రం కొన్ని కనిపిస్తున్న సిచ్యువేషన్. అంటే మనం అక్కడ జరిగిన దానికి కొన్ని మనం అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే ఇలాంటి అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ అమ్మ మీద ఇప్పుడు చాలామంది, ఎందుకంటే స్థానికులు వెళ్ళి పరామర్శిస్తుంటే వాళ్ళ మీదకి అడ్డం తిరిగి వాట్ ద ఫక్ అంటూ, వాట్ ద రబ్బిష్ అంటూ ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు, మీరు కూడా వెళ్ళి చచ్చిపోండి నాకు సంబంధం లేదు, అసలు మీరెందుకు మా ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని పరామర్శించడం ఎందుకు అని చెప్పి ఆవిడ అడ్డదిడ్డంగా మాట్లాడుతుందంట. నిజంగా ఒక కన్న తల్లి, ఒక కడుపును పుట్టిన నవమాసాలు మోసి కని పెంచి ఒక ప్రయోజకురాలయ్యి నెలకి 1,20,000 నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న అమ్మాయి చనిపోయింది అంటే అసలు ఆవిడ నిజంగా, ఎందుకంటే ఆవిడకి భర్త కూడా లేడనమాట. సో మరి ఇలాంటి నేపథ్యంలో భర్త లేడు, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా అంటే, తేజస్విని చనిపోయి ఒక 3 రోజులు అవుతున్నా సరే ఇప్పటి వరకు వైజాగ్ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. మరి ఇంకా నిజంగా ఆవిడొక్కడే కదా. సో ఆవిడొక్కటే అన్నప్పుడు ఆవిడకి ఎంత బాధ ఉంటుంది. ఒక కన్న కూతురు చనిపోయిందంటే అసలు ఆ బాధ ఎవరు తీర్చలేరు అసలు. అంటే నో వన్ కెన్ రీప్లేస్. ఆ అమ్మాయిని ఎవరు రీప్లేస్ చేయలేరు కూడా. మరి అలాంటి అమ్మాయి చనిపోతే కనీసం ఆ కళ్ళల్లో బాధ కనిపించట్లేదు. పోనీ ఏమన్నా క్షుద్ర పూజలు జరిగాయా, పోనీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు జరిగాయా, ఆస్తి గురించో లేకపోతే ఇంకో దాని గురించో, అసలు ఎందుకు వీళ్ళు వైజాగ్ నుంచి ఉన్నట్టుండి హైదరాబాద్ వచ్చారు, అండ్ దానికి సంబంధించి సరిగ్గా 2 నెలలే ఎందుకు ఇక్కడ ఉంటామని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ ఆవిడ ఆఫీస్ గచ్చిబౌలి అయితే ఎక్కడో ఉప్పల్ దగ్గర వీళ్ళు ఫిరాజ్జిగూడలో ఉండటమేంటి? అసలు తేజస్విని చనిపోవడానికి కారణం ఏంటి? ఎవరన్నా వేధించారా, లేకపోతే ఆ అమ్మాయిని చంపేశారా కావాలని? ఎవరైతే అజయ్ అండ్ గ్యాంగ్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లో తన వెనకాల ముగ్గురు వచ్చారు, ఎందుకంటే దీనికి సంబంధించి ఆ అమ్మాయి పైనుంచి కొన్ని వస్తువుల్ని కింద పడేసింది. ఇక్కడ ఈ కేసులో క్లూస్ మాయం చేయడమా, లేదంటే ఎవరినైనా అంటే అజయ్ కావచ్చు, అజయ్ పక్కన ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కావచ్చు, వాళ్ళని సేవ్ చేయడం కోసం చేసిందా?